ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాల్లో 8వ తేదీ మనకి గ్రహణం ఉంది. ఆ గ్రహణము యొక్క ఫలము ద్వాదశ లగ్నాల వారికి ఎలా ఉంటుంది? అయితే మన ఇండియాలో గ్రహణం లేదండి, ఇది బయట దేశాల్లో ఉంది. అయితే ఏ లగ్నం వారు లేదా ఏ రాశి వారు ఏ జాగ్రత్త తీసుకోవాలని మాత్రం ఈ గ్రహం ఫలితం మాత్రం ఒక 40 రోజులు ఉంటుంది దాదాపుగా. అయితే ఇండియాలో నివసించే వారికి చాలా తక్కువగా ఉంటుంది. అమెరికన్ కంట్రీస్లో నివసించే వారికి ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఫలితము, జాగ్రత్త, ఏ దానం చేసుకోవాలి, ఏ రాశి వారు దానం చేసుకోవాలి, అదేవిధంగా ఏ దేవతారాధన చేసుకోవాలనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషలగ్నము, మేషరాశి. మేషం వారికి ఈ 8వ తేదీ వచ్చేటువంటి గ్రహణం వల్ల ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనే విషయం నేను మీకు చెప్తాను. మొట్టమొదటిగా అది ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండండి. కాకపోతే లగ్నంలో గురువు ఉన్నాడు కాబట్టి ఇక్కడ చాలా మటుకు లగ్నంలో ఉండే గురువు చాలా సేవ్ చేస్తాడు. అయితే ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఏదైనా కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము ఈ 40 రోజుల కాలం, ఎందుకంటే ఎప్పుడు కూడా గ్రహణ ప్రభావం 40 రోజులు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్, తండ్రి గారి ఆస్తికి సంబంధించినటువంటి విషయాలు, విదేశీ ప్రయాణాలు, వివాహ జీవితానికి సంబంధించిన విషయంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనుకునేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి, ఇది గుర్తుపెట్టుకోండి. మరి మిగతా అంశాలు ఏమిటి అంటే, లగ్నంలో గురువు ఉండి సప్తమాన్ని చూస్తున్నాడు కాబట్టి ఇంకా మీకు వివాహ సంబంధించిన బలం కంటిన్యూ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. 2వ స్థానాధిపతి శుక్రుడు కూడా ఈ గ్రహణ సమయంలో అక్కడే ఉంటున్నాడు కాబట్టి ఎవరికైనా మనీ ఇచ్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క వారంలో ఏంటంటే, ఈ యొక్క బుధుడు 9వ తేదీ అంటే సహజంగానే వక్రించి కంబస్ట్లో ఉంటూ 9వ తేదీ వెనక్కి వెళ్తూ నీచభంగ రాజయోగాన్ని పొందుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమిటంటే కొన్ని విషయాలు, కొన్ని సంతకాలు చేయడం కావచ్చు, కొన్ని మాట్లాడుకోవడం కావచ్చు, అనూహ్యంగా కొంతవరకు బలం వస్తుంది మీకు. అలాగే ఈ వారం కూడా మీరు ఏదైనా సరే ప్రాపర్టీ కొనుగోలు చేద్దామని అనుకున్నట్లయితే చాలా యోగ్యవంతంగా ఉంది. కాకపోతే కాస్త మీరు కొత్తగా ఎవరినైనా ఫ్రెండ్షిప్ చేసుకునే విషయంలో బికాజ్ ఆఫ్ సూర్యగ్రహణం, పంచమాధిపతి గ్రహణంలో వెళ్తున్నాడు, బాగా అర్థం చేసుకోండి. పంచమం అంటే ఫ్రెండ్స్, పంచమం అంటే ప్రేమ వ్యవహారాలు. కాబట్టి ప్రేమ వ్యవహారాల మూలంగా, ఫ్రెండ్స్ మూలంగా అనవసరంగా మీరు ఇరుక్కుంటారు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే ఇది భయపెట్టడం కాదు, జాగ్రత్త పడడం మాత్రమే, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకునేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ అనుకున్నటువంటి పనులు కొంతవరకు గ్రోత్ ఉంటుంది, పార్ట్నర్స్ మూలంగా కూడా కొంతవరకు గ్రోత్ ఉంటుంది. అప్పుల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగానే ఉండండి. ఏదేమైనప్పటికీ కూడా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు ఈ గ్రహణం ఈ రోజు నుంచి మనం చెప్పుకున్నాం, ఏది 8వ తేదీ గ్రహణం పడుతుంది. 41 డేస్, నేను మొదట్లో చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో అది 41 డేస్ దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా ఉంటూ, సూర్యుడు గ్రహణం రాహు ద్వారా పడుతున్నాడు కాబట్టి మీరు సూర్య భగవానుడిని చూస్తూ దుర్గా అష్టోత్తరం చదవండి. అలా కనుక చదివినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. వృషభ లగ్నము, వృషభ రాశి. మీకు 11th హౌస్లో గ్రహణం పడుతుంది కాబట్టి మరి వృషభ లగ్నం వారు కానీ రాశి వారు కానీ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? వ్యాపార లాభాలకి సంబంధించినటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి, ఇది గుర్తుపెట్టుకోండి వృషభం వారు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ దీంతోపాటు ఈ ద్వితీయాధిపతి కంబస్టై వక్రించాడు, మరియు మీకు చతుర్థాధిపతి గ్రహణం దాంట్లో వెళ్తున్నాడు. కాబట్టి
ఈ రాబోయే 41 రోజులు కూడా ముఖ్యంగా అమెరికన్ కంట్రీస్లో ఉండేటువంటి వారు, అంటే బయట దేశాల్లో ఉండేటువంటి వారు ప్రాపర్టీ తీసుకునే విషయంలో కానీ, ఏదైనా ఒక చూడండి ఒక విద్యా సంబంధించినటువంటి విషయాల్లో కానీ కాస్త జాగ్రత్త వహించండి. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ప్రాపర్టీ, విద్య, తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా ముఖ్యంగా బయట దేశాల్లో ఉండేవారు, అందరికీ కాదండి. ఇది గుర్తుపెట్టుకోండి. మీ జన్మజాతకంలో తల్లిగారికి సంబంధించినటువంటి విషయంలో ఏదైనా ఇబ్బంది ఉంది పర్సనల్ చార్ట్లో, అప్పుడు మాత్రం ఇబ్బంది ఉంటుంది. అదర్వైజ్ నో నీడ్ టు వరీ. అదేవిధంగా మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే కొంచెం ద్వితీయాధిపతి బుధుడు కంబస్ట్ అయి వక్రించున్నాడు కాబట్టి మనీ విషయంలో కొంత స్ట్రక్ ఉంటుంది, కొంత మిరాకిల్గా డబ్బులు కూడా వస్తూ ఉంటాయి కొన్ని వ్యాపారాల్లో. కాకపోతే వ్యాపార లాభాలు ఏదో అధికంగా వచ్చేస్తాయి అనేటువంటి కొన్ని ప్రచారాలు చూసి మాత్రం మోసపోకండి. లాభస్థానంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి మీరు కూడా కాస్త ఈ ప్రేమ వ్యవహారాల వల్ల కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది, కొంచెం వేడి చేసే స్వభావం ఉంటుంది కొంతమందికి. అటువంటి వారు కాస్త మీరు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. వేడి, హీట్, ఓవర్ హీట్ అయ్యేటువంటి వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు రుణ సంబంధించినటువంటి విషయంలో గురువు 6వ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి లోన్స్ ట్రై చేస్తున్నట్లయితే ఆ యొక్క లోన్స్ చక్కగా లభిస్తాయి. దశమ శని వల్ల కాస్త వృత్తిలో ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది. కాకపోతే ఈ గ్రహణ సమయం విషయంలో మరొకటి చంద్రుడు కూడా సంచరిస్తుంటాడు కాబట్టి ప్రత్యేకంగా మీరు ఈ యొక్క 7వ తేదీ కొంచెం అనవసరమైన ఏదైనా కమ్యూనికేషన్స్ వల్ల గొడవలు లాంటివి చూపిస్తుంది. 6, 7 తేదీల కూడా, అంటే 7 నుంచి చెప్పుకుంటున్నాం, బట్ 6వ తేదీ కూడా దాని ప్రభావం ఉంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ గ్రహణం అనేటువంటిది 8, 9 తేదీల్లో చంద్రుడు మీనరాశిలో సంచరించేటప్పుడు ముఖ్యంగా 8వ తేదీ గ్రహణం వస్తుంది కాబట్టి 8, 9 తేదీలు మీరు ఏదైనా రాతకోతలు, అగ్రిమెంట్స్ ఇటువంటివి చేయకండి దయచేసి. ఎందుకంటే ఇక్కడ రవి అగ్రిమెంట్స్, గ్రహణానికి రవికి గ్రహణం పడుతున్నప్పటికీ ఆ గ్రహణ సమయంలో ఈ రాతకోతలకు కారకుడైనటువంటి బుధుడు వెనక్కి వెళ్తున్నాడు, ఈ యొక్క చంద్రుడు కూడా అక్కడ ఉంటున్నాడు. కాబట్టి ఏమిటి ఈ కాంబినేషన్లో పర్టికులర్గా మీకు 9వ తేదీ కల్లా మీకు 5 గ్రహాల కూటమి అక్కడ ఉంటుంది. సర్వసాధారణ పంచగ్రహ కూటమి, అందులో ఒకటి ఛాయాగ్రహమైనటువంటి రాహు, మిగతాది రాహు, రవి, శుక్ర, బుధ, చంద్రుడు ఉంటారు అక్కడ. కాబట్టి లాభస్థానంలో 5 గ్రహాలు ఉండడం మంచిదే, కొన్ని మంచి లాభాలు కూడా ఇస్తుంది. సర్వసాధారణంగా గ్రహణం లాభ సంబంధించిన దాంట్లో ఉండడం కూడా మంచిది. అంటే ఒక రకంగా చెప్పాలంటే గ్రహణం వల్ల మీకు లాభం ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే లాభస్థానంలో గ్రహం చాలా మంచిది కాబట్టి. మరి మీరు చేయవలసిన దేవతారాధన ఏమిటి? గణపతి యొక్క ఆరాధన చేయండి, విష్ణు సహస్రనామాలు వినండి, అన్ని విధాలా బాగుంటుంది. మిథున లగ్నము, మిథున రాశి, మీకు గ్రహణం దశమ స్థానంలో జరుగుతుంది. దశమ స్థానంలో గ్రహణం జరగడం మంచిదే, దానికి ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంచెం ఉద్యోగంలో కొద్దిగా అధికారులతో స్ట్రెస్ ఉండడం కానీ, మరియు మీ సుపీరియర్స్తో కొంత స్ట్రెస్ ఉండడం కానీ, గవర్నమెంట్ వైపు నుంచి కొంత ప్రెజర్ ఉండడం కానీ, ఇటువంటి ఫలితాలు మాత్రం గ్రహణ ప్రభావం కొంత పడుతుంది మిథునం వారికి, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ 3వ అధిపతి వెళ్ళి గ్రహణ సమయంలో, అంటే 3వ అధిపతి అంటే మీరు ఏదైనా కమ్యూనికేషన్స్ కారకుడు, గవర్నమెంట్తో ఏదైనా లావాదేవీలు చేసేటువంటి విషయాల్లోని పర్టికులర్గా జాగ్రత్త వహించాలి. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. బట్ దశమ స్థానంలో ఉండే గ్రహణం చాలా మంచిది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది, దానికి ఏమి ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ ఈ యొక్క బుధుడు కంబస్ట్ అయి వక్రించి వెనక్కి వెళ్తున్నందుకు, బుధుడు నీచభంగ రాజయోగం ఏర్పడినందుకు కొంచెం ప్లానెడ్గా కనుక మీరు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో కరెక్ట్గా ప్లానెడ్గా కనుక చేసినట్లయితే దానివల్ల కూడా మీకు యోగ్యత అనేటువంటిది లభిస్తుంది. అలాగే శుక్రుడు కూడా ఈ గ్రహణ సమయంలో అక్కడ ఉంటున్నందుకు ముఖ్యంగా బయట దేశాల్లో ఉండేటువంటి స్త్రీమూర్తులు కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే ఇది గర్భం దాల్చిన వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. పంచమం అంటే ప్రేమ వ్యవహారాలని, రాజకీయ పరిస్థితులను మారుస్తుంది. బయట దేశాల్లో ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు ముఖ్యంగా మిథున లగ్నంలో జన్మించినటువంటి వారికి. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే కాస్త అప్పులు ఇవ్వడం, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలోని తండ్రి గారి
తో అనవసరమైన తండ్రి గురువులతో అనవసరమైన ఘర్షణ వాతావరణం కూడా ఈ వారం కొంచెం నడుస్తుంది. అందులో ముఖ్యంగా 7వ తేదీ ఆ కాంబినేషన్ 6, 7 తేదీలు దాని మీద నుంచి చంద్రుడు కూడా వెళ్తున్నాడు. అదొకటి మెయిన్ కారణము. మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు లాభ గురువు అనేటువంటిది మంచి ఫలితం. అంటే తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు, అట్లాంటివన్నీ లాభంలో ఉండేటువంటి గురువు మీకు పాజిటివ్ ఫలితాలు ఇస్తున్నాడు అక్కడ. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన లలితా సహస్రనామాలు శ్రవణం చేయడము. సూర్య భగవాను చూస్తూ లలితా సహస్రనామాలు కనుక శ్రవణం చేయగలిగితే దశమంలో పాపగ్రహాలు ఉండడం మంచిదే కాబట్టి అన్ని విధాలా మంచి జరుగుతుంది. మరియు మీకు వీలైతే కనుక గోవుకి గ్రాసము, బెల్లము, గోధుమ రవ్వ తినిపించండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి ఈ గ్రహణ సమయం అంటే ఈ గ్రహణ ప్రభావం ఎలా ఉండబోతుంది? భాగ్యస్థానంలో జరుగుతుందండి. కాబట్టి భాగ్యస్థానంలో జరుగుతున్నందుకు బయట దేశాల్లో ఉండేటువంటి వారు కాస్త పెద్ద మొత్తంలో మీరు ఎవరికైనా ధనాన్ని ఇచ్చేటువంటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. తండ్రి గారు కనుక ఆల్రెడీ కొంత అనారోగ్య సూచనలో ఉన్నారు, కొంచెం ఒంటరిగా వదలకుండా కొంచెం జాగ్రత్త తీసుకోండి. అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఏదో అయిపోతుందని అనుకోండి. ఎందుకంటే మీ పర్సనల్ చార్ట్లో ఉండే విషయాలే కానీ ఇవన్నీ గోచారంలో అన్నీ కూడా కొంత సూచనలు ఇస్తూ ఉంటాయి, కొంత ప్రభావం పడుతూ ఉంటుంది. అంతేగాని టెన్షన్ పడకండి. అలాగే మరొకటి ఏంటంటే కాస్త ఈ 4వ అధిపతి 2వ అధిపతి కూడా గ్రహణ సమయంలో ముఖ్యంగా 2వ అధిపతి అవుతున్నాడు మీకు రవి. కాబట్టి ముఖ్యంగా ఫైనాన్స్ కుటుంబ సభ్యులలో కాస్త పెద్దవాళ్ళు, కుటుంబ సభ్యుల్లో చిన్న చిన్న ఈగో క్లాషెస్ రావడం ఈ గ్రహణ ప్రభావం వల్ల చూపిస్తుంది. కాస్త లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా 41 రోజులు, గ్రహణం నుంచి 41 రోజులు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఫైనాన్షియల్గా మంచి ఇంప్రూవ్మెంట్స్ రావాలి అంటే కనుక దుర్గా ఆరాధన చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది, 2వ అధిపతికి గ్రహణం పట్టినప్పటికీ కూడా ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది కూడా ఆటోమేటిక్గా ఈ దుర్గా ఆరాధన ద్వారా జరుగుతుంది. మరొకటి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః అనే నామస్మరణ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఈ అగ్రిమెంట్స్ ఎందుకంటే ఈ 3, 12వ అధిపతి ఈ కంబస్టై వక్రించాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలోని అగ్రిమెంట్ చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా కనుక ప్లానెడ్గా చేసుకుంటే ఇక్కడ ఏమైంది, కంబస్టై వక్రించి నీచభంగ రాజయోగం కూడా జరిగింది. ఇక్కడ అంటే అస్తంగత్వము జరిగింది. అంటే చూసుకోకుండా మీరు అగ్రిమెంట్ చేయడం వల్ల ఇరుక్కోవడం. కానీ జాగ్రత్తగా అదే అగ్రిమెంట్ని జాగ్రత్తగా ప్లానెడ్గా చేసుకోగలిగితే మంచి నీచభంగ రాజయోగం బ్రహ్మాండంగా కలిసి రావడం ఈ రెండూ చూపిస్తున్నాయి ఇక్కడ. కాబట్టి ముఖ్యంగా ల్యాండ్స్, ఏదైనా పంట పొలాలకు సంబంధించిన ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటివి, లేదా కమ్యూనికేషన్స్, ఏదైనా మాట్లాడుకునేటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా కనుక చేసుకుంటే మంచి యోగం కూడా పడుతుంది అనేటువంటిది చూపిస్తుంది. మీరు అనొచ్చు అదేమిటండి జాగ్రత్తకి మళ్ళీ ఒక పక్క జాగ్రత్త అంటున్నారు, ఒక పక్క యోగం అంటున్నారంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. హిమాలయ పర్వతం ఎక్కుతాం, ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఎక్కండి అంటాం, కానీ ఎక్కిన తర్వాత ఒక యోగం కదా, అమ్మో హిమాలయ పర్వతాలు ఎక్కగలిగేటండి అని. అంటే ఏమిటంటే ఒక్కొక్కసారి యోగం ఉంటూనే జాగ్రత్త కూడా పక్కనే పొంచి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు మీ కర్కాటక రాశి ఆరు లగ్నం వారికి ప్రత్యేకంగా సంతాన సంబంధించినటువంటి విషయంలో కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. కాకపోతే కర్కాటకం వారికి సహజంగానే అష్టమంలో అష్టమశని నడుస్తూ కుజుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి కొంచెం ఏమీ లేదు, కొంచెం ఆలస్యం అవ్వడం, కొన్ని పనులు ఆలస్యం అవుతున్న దాన్ని ఇప్పుడు కుజుడు వచ్చి చేరినందుకు శని ప్రభావాన్ని కొంత తగ్గిస్తాడు. దాన్ని ఏంటంటే దీన్ని ఎలాగ నేను అధిగమించాలి మీ తెలివితేటలతో, ఎందుకంటే పంచమాధిపతి కుజుడు కాబట్టి మీ యొక్క ఆలోచనతో దాన్ని ఎలా అధిగమించాలని ప్లాన్ చేసుకుని అధిగమిస్తారు కూడా. కాకపోతే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అష్టమ శని అన్నా, ఏలినాడు శని అన్నా, అర్ధాష్టమ శని అన్నా భయపడేటువంటి విషయాలు కాదు. శని భగవానుడు అంటే ఏమిటంటే మనకి వాట్ ఈజ్ లైఫ్ అనేటువంటిది నేర్పిస్తుంటాడు అనే కోణంలో మాత్రమే ఆలోచించండి. అంతేగాని అమ్మో శని వచ్చేసిందండి, శని పట్టేసింది ఇట్లాంటి మాటలు మాట్లాడకండి దయచేసి. ఎందుకంటే దీనివల్ల మీకు వచ్చేదే ఉండదు, అనవసరమైన భయం తెప్పితే. ఎందుకంటే ఆయన అంత ఇబ్బంది ఇచ్చేస్తున్నాడేమో అనుకోకండి, ఎందుకంటే మన కర్మలు మనకు అందిస్తున్నాడంటే ఇది అర్థం చేసుకోండి. మరియు కాస్త పితృదేవత ఆరాధన చేసుకోవడం కూడా మంచిది కర్కాటకం వారికి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ అష్టమ శని అష్టమంలో ఉండే కుజుడు వల్ల కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు, ఎందుకు అంటే ఈ చతుర్థాధిపతి కూడా గ్రహణ సమయంలో అక్కడ ఉంటున్నాడు.
కాబట్టి వాహనం మీద వెళ్ళేటప్పుడు వాహనాలు కొనుగోలు చేసేటువంటి విషయంలో ఏదైనా కాస్ట్లీ వస్తువులు కొనుగోలు చేసేటువంటి విషయాల్లోని పర్టికులర్గా జాగ్రత్త వహించాలి. కాకపోతే దశమ స్థానంలో గురువు ఉన్నందుకు చాలా మటుకు మీకు ఈ ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేలా చేస్తాం, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు కొంత అన్నదమ్ముల వరుస వాళ్ళతోని వాళ్ళు చెప్పినటువంటి మనుషులతో మీరు ఏదైనా డీల్ చేసేటువంటి విషయాలు అంటే ఒక్కోసారి ఎలా ఉంటుందంటే మనకి మన సిబ్లింగ్స్కి తెలిసిన మిత్రుల ద్వారా మనం కొన్ని వెళ్తూ ఉంటాం. తెర చూసి ఆ తర్వాత ఏదైనా చిన్న తేడా వచ్చినప్పుడు అది నీకు తెలిసిన వ్యక్తి కదా అంటే నాకేం తెలుసు ఏదో పరిచయం అయ్యాడంటూ ఉంటాం. కాబట్టి ఏంటంటే ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటూ ప్రధానంగా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోండి. కాకపోతే భాగ్యస్థానంలో గ్రహణం అనేటువంటిది కాస్త ఇందాక నేను చెప్పిన విషయాల్లో జాగ్రత్త కనుక తీసుకున్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. మరియు గ్రహణ సమయంలో ఏదైనా మంత్రం చేసుకోవాలా అంటే ఒకటే ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేసుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. సింహలగ్నము సింహరాశి, సింహం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు అష్టమ స్థానంలో గ్రహణము. అష్టమ స్థానంలో ఒక రకంగా రెండు రకాల ఫలితాలు ఇస్తుంది. ఇక్కడ ఒకటేమో మీ యొక్క రాస్యాధిపతి గ్రహణంలో పడుతున్నాడు కాబట్టి రాహుతో మీ యొక్క రాస్యాధిపతి కనెక్ట్ అవుతున్నాడు. కాబట్టి ఏమిటి, సహజంగానే ఎప్పుడు కూడా రవిచంద్రులే కనెక్ట్ అవుతుంటారు గ్రహణంలో. కాబట్టి ఇక్కడ వాహన సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్త వహించండి అనేటువంటి సూచన. ఇక రెండవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రహణంలో ఎప్పుడు కూడా ఏమిటంటే రాహు వల్ల కేతు వల్ల జరుగుతుంటుంది, అంటే రాహుగ్రస్త గ్రహణం. కాబట్టి యుఎస్ కంట్రీస్ బయట కంట్రీస్లో ఉండేటువంటి వారు ప్రధానంగా దుర్గా ఆరాధన చేసుకోవడం అనేటువంటిది మంచిది, ముఖ్యంగా ఈ యొక్క సింహం వారు. ఎందుకంటే రవికి రాహుకి పడదు సర్వసాధారణంగా, అందుకే గ్రహణం పడుతుంది అంటూ ఉంటారు. సైంటిఫిక్గా తీసుకుంటే నీడ పడుతుంది షాడో పడుతుంది అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. నీడ లేకపోతే భూమి అడ్డం వస్తుంది అని, మనకి చంద్రుడు అడ్డంగా వస్తాడని, సూర్యగ్రహణాన్ని మనం వింటూ ఉంటాం. అయితే ఇక్కడ మీకు మరి ఇతర విషయాలు ఏ విషయాల్లో అంటే మనీ విషయంలో, వ్యాపారంలో ధనాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయాలలో కొంత జాగ్రత్త వహించాలి. మరియు ఇక్కడ సిబ్లింగ్స్లో ముఖ్యంగా స్త్రీలు ఉంటారు, అంటే చెల్లెలు అక్క, ఇలాంటి వారి విషయంలో కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. వారి కొన్ని లావాదేవీలు ఉంటాయి అటువంటి విషయాల్లో. మరియు సహజంగానే మీకు సప్తమ స్థానంలో శనికుజులు ఉన్నారు కాబట్టి సామాజికమైనటువంటి ఏదైనా యూట్యూబ్లో మాట్లాడేటప్పుడు కానీ జీవిత భాగస్వామితో కొంచెం అగ్రెసివ్గా కొన్ని జరుగుతూ ఉంటాయి. అగ్రెసివ్గా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, వివాహం విషయంలో కావచ్చు, జీవిత భాగస్వామి విషయంలో కావచ్చు, ఇలాంటివి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే సప్తమ స్థానంలో మీకు శనికుజులు ఉన్నారు కాబట్టి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గురువు కోణంలో ఉండడం చాలా మంచిది, 9వ స్థానంలో ఉండడం. దీనివల్ల ఏమిటంటే దైవ అనుగ్రహము అంటారు. అంటే చూడండి, మనకి గ్రహణాలు వచ్చాయి, ఇంకోటి ఏదో జరిగింది, కానీ మీకు దైవానుగ్రహం ఉండడం వల్ల, మంత్రానుగ్రహం ఉండడం వల్ల ఏమవుతుంది అంటే వేరే వారందరికీ ఎటువంటి ఇబ్బందులు వస్తున్నా మీకు మాత్రం చాలా చిన్న దాంతో వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు, బికాజ్ ఆఫ్ గురువు యొక్క దృష్టి రాశి మీద ఉంది, లగ్నం మీద, రాశి మీద, సింహం మీద ఉంది కావున. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఏ లావాదేవీలు చేసినా సరే గణపతి యొక్క ఆరాధన చేయండి, గణపతిని తలుచుకొని చేస్తూ ఉండండి, బాగుంటుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ అష్టమ స్థానము, భాగ్యస్థానము, దశమ స్థానము ఇవన్నీ చూసుకున్నట్లయితే కాస్త ఉద్యోగ సంబంధించిన విషయంలో కొద్దిగా ఈ మార్పులు అనేటువంటివి కూడా కొద్దిగా గోచరిస్తున్నాయి. మరియు మరొక విషయం ఏంటంటే వ్యాపార లాభాల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. కాకపోతే ఈ సమయం ఏదైతే ఉందో కాస్త ఇన్వెస్ట్మెంట్స్కి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి, భూముల మీద లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి చక్కటి ఫలితాలు ఇస్తుంది. కాకపోతే కొంత భూ సంబంధించినటువంటి విషయంలో జీవిత భాగస్వామికి మీకు కొన్ని చిన్న విభేదాలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చూసుకున్నట్లయితే కాలభైరవ అష్టకము మరియు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. కన్యాలగ్నము, కన్యారాశి, మీకు గ్రహణం అనేటువంటి సప్తమ స్థానంలో జరుగుతుంది. అయితే ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఇండియాలో ఉండే వాళ్ళకంటే కూడా విదేశాల్లో ఉండే వాళ్ళకి దీని ప్రభావం ఉంటుంది. ఇండియాలో ఉండే వాళ్ళకి కొంత మాత్రమే, చాలా స్వల్ప ప్రభావం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, 41 రోజులు. అయితే ఇది సప్తమ స్థానంలో జరుగుతున్నందుకు ప్రత్యేకంగా ఇది
వివాహము, పార్ట్నర్షిప్స్, వివాహ జీవిత సంబంధించినటువంటి విషయాల మీద చూపిస్తుంది దీని ప్రభావము. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మెదలాలనేటువంటి దీని సారాంశం. అంతేగాని ఏదో అయిపోతుందని కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు కాస్త లగ్నంలో కేతువు కూడా సంచారం జరుగుతుంది కావున మీరు ఏదైతే కొంచెం కేతు అనేటువంటి చిత్ర విచిత్ర గ్రహము అంటూ ఉంటారు. కాబట్టి కొన్ని విషయాలలో కొంచెం వైరాగ్యంగాను ఇటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. కాకపోతే ఈ 7వ తేదీ నుంచి ఈ యొక్క ప్రభావం ఉంది కాబట్టి, అంటే 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఉండేటువంటి ఈ వార ఫలితాల్లో ముఖ్యంగా 7వ తేదీ ఎవరికైనా అప్పు ఇవ్వడం తీసుకున్న 6-7 తేదీలు ముఖ్యంగా చెప్పాలండి, జాగ్రత్తగా ఉండండి. అలాగే ఫైనాన్షియల్ గ్రోత్ అయితే బాగుంటుంది, దానికి ఏమి ఇబ్బంది లేదు. మరియు ఈ తృతీయాధిపతి కుజుడు శనితో 6వ స్థానంలో ఉండేటువంటి కుజుడితో కలిసి ఉంటున్నాడు. కాబట్టి మీరు ఏదైనా సరే భూమికి సంబంధించినటువంటిది, ఏదైనా రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించినటువంటిది, అందులో ముఖ్యంగా అన్నదమ్ములతోని ఏదైనా ఇంటీరియర్ డిజైనింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటిది చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళండి. అంటే రాతపోతలు ఇట్లాంటివి ఏవైనా కానీ, ఎందుకంటే ఇక్కడ లగ్నాధిపతి, లగ్న దశమాధిపతి అయినటువంటి బుధుడు కంబస్ట్ అయి వక్రించి సప్తమంలోకి వెళ్తున్నాడు. కంబస్ట్ అవ్వడం వల్ల కొంచెం ఉద్యోగ సంబంధించిన విషయంలో పై అధికారులతోని, మీకంటే సుపీరియర్స్తోని కొంత స్ట్రెస్ ఉన్నప్పటికీ అది నీచభంగ రాజయోగం జరుగుతుంది. దానివల్ల ఏమిటంటే మీ యొక్క జీవిత భాగస్వామికి ఉద్యోగ అవకాశాలు రావడానికి అనుకూలిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఫైనాన్షియల్ గ్రోత్ అయితే బాగుందని చెప్పుకున్నాము. మరియు కొంచెం సంతానం పొందేటువంటి విషయాల్లోని, సంతాన సంబంధించినటువంటి విషయాల్లోని కాస్త జాగ్రత్త వహించాలి. మరియు వ్యాపార లాభస్థానం చాలా యాక్టివ్గా ఉంది ఈ వారం మీకు. అందులో ముఖ్యంగా ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన ఫ్యాట్ ఐటమ్స్ సంబంధించినటువంటిది, స్కూల్స్ కాలేజెస్ నడిపేటువంటి వారికి ఈ యొక్క వారం పాజిటివ్గా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు ఇక్కడ ఈ 12వ అధిపతి గ్రహణానికి గురవుతున్నాడు కాబట్టి, రవి మీకు 12వ అధిపతి అవుతాడు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయంలో, అందులో ముఖ్యంగా మెడికల్ రిలేటెడ్, అదేవిధంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ సంబంధించినటువంటి విషయాల్లోని, తండ్రి గారి ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లోని ఏదైనా ఖర్చు పెట్టడము, దానికి సంబంధించిన ఏదైనా లావాదేవీలు చేసేటువంటి విషయాల పట్ల కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి స్థానం 7వ స్థానం మీద గ్రహణం పడుతుంది కాబట్టి తన ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించండి. ఈ జాగ్రత్తలు కనుక తీసుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది. మరియు మీరు చేయవలసినటువంటి దేవతారాధన గ్రహణ సమయంలో కాలభైరవ అష్టకం చదువుకోండి, లేదా ఓం కాలభైరవాయే నమః అని చెప్పి అనుకున్నా కూడా సరిపోతుంది. తులాలగ్నము, తులారాశి, తులవారి కనుక చూసుకున్నట్లయితే మీకు గ్రహణం అనేటువంటిది 6వ స్థానంలో జరుగుతుంది. 6వ స్థానంలో జరిగితే మంచిదే. అంటే ఏ విషయాలకు మంచిదండి? ఏదైనా కాంపిటేటివ్గా మీరు సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు, అటువంటి విషయాలకు చాలా మంచిది. శత్రువుపై జయము, శత్రువు అంటే ఏదో బాహ్యంగా ఉండేటువంటి బయట కనిపెట్టినటువంటి శత్రువు కాదు, అంతర్గత శత్రువులపై కూడా జయం కలుగుతుంది. అంటే మీరు ఏదైనా ఒక స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లయితే ఆ యొక్క నిర్ణయం మీద మీరు కనుక స్టిక్ ఆన్ అయి ఉన్నట్లయితే అద్భుతాలు చేయగలుగుతారు అనేటువంటి చెప్తుంది గ్రహణం. అలాగే ఇక్కడ ఈ లాభాధిపతి అయినటువంటి రవి గ్రహణం దాంట్లోకి వెళ్తున్నాడు. మరియు ప్రధానంగా భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు కంబస్ట్ అయి మీకు మనకి నీచభంగ రాజ్యంలోకి వెళ్తున్నాడు. ఎందుకంటే 9వ తేదీ కల్లా వక్రించుకుంటూ వెనక్కి వెళ్ళి బుధుడు మీనంలోకి వెళ్ళిపోతున్నాడు. మీనంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఎగ్జాల్టెడ్ ప్లానెట్ ఉన్నప్పుడు నీచభంగ రాజ్యోగం జరుగుతుంది. కాబట్టి ఏమిటి, గతంలో అసలు ఎందుకు పనికిరావు ఈ ఇన్వెస్ట్మెంట్స్, అనవసరంగా చేసాము అనుకున్నవి కూడా ఒక మంచి ఫలితాన్ని ఇస్తాయి ఇక్కడ చూసుకున్నట్లయితే. కాకపోతే ఇప్పుడు కొత్తగా చేసే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మాత్రం 12వ స్థానంలో మీకు కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి కాస్త చూసుకొని చేయండి ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. అదేవిధంగా ఇంకోటి, ఈ ఇంటీరియర్ డిజైనింగ్ రిలేటెడ్ సంబంధించిన, లేకపోతే సంతానం కోసము, లేదా ఏదైనా ఫ్రెండ్స్కి ధనం ఇచ్చేటువంటి విషయాల్లోని, అందమైనటువంటి వస్తువులు కొనేటప్పుడు, షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లోని కొద్దిగా జాగ్రత్త వహించండి. 5వ స్థానంలో శని కుజుడు
షేర్ మార్కెట్ స్థానాల్లో ఉన్నారు కాబట్టి అగ్రెసివ్గా వెళ్ళిపోతుంటారు. కొంతమంది ఏదో రివెంజ్ అన్నట్టు అగ్రెసివ్కి వెళ్ళిపోయి చేస్తూ ఉంటారు. ఎందుకంటే పంచమ స్థానంలో ఉండే ఈ గ్రహాలు ఆ యొక్క తత్వాన్ని మీకు చెప్తూ ఉంటాయి. కాకపోతే గురుబలం ఉంది లగ్నానికి. గురుబలము ఉన్నందుకు ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గురుబలం ఉండడం వల్ల ఏమిటి అంటే బ్యాలెన్స్డ్ లగ్నం అంటారు, ముఖ్యంగా తులా లగ్నాన్ని. ఇంకాస్త గురుబలం ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇంకా బ్యాలెన్స్డ్గా ఏమో వదిలే అనేటువంటి ఒక ధీమాతో మాత్రం వీళ్ళు బ్రతుకుతుంటారు. కాకపోతే ఉద్యోగ అవకాశాలు కూడా బ్రహ్మాండంగా వస్తాయి. మీకు మారాలనుకునేటువంటి ప్రదేశానికి మారగలుగుతారు. ఇక్కడ తక్కువ శాలరీ వస్తుంది, ఇంకో దగ్గరికి వెళ్ళి మారొచ్చా లేదా అనే సంశయం ఉన్నటువంటి వారు ఒకటే చెప్తున్నాను, మీకు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు వచ్చి తీరుతాయి కొత్త ఉద్యోగంలో జాయిన్ అవ్వాలన్నమాట. కాకపోతే అది చేతిలోకి వచ్చే వరకు తొందరపడి మానేయడం మాత్రం చేయకండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళి ప్రదక్షిణం చేయండి. గోవుకి బెల్లము మరియు క్యారెట్స్ తినిపించండి. గ్రహణ సమయంలో మీరు ఏదైనా వేరే కంట్రీస్లో ఉన్నారు లేదా గ్రహణ సమయంలో నేను మంత్ర సాధన చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు చేయవలసినటువంటిది వారాహి అమ్మవారి అష్టోత్తరం చేసుకోవడం కానీ, లేకపోతే ఆంజనేయ స్వామి స్తోత్రాలు చదవడం కానీ, లేనట్లయితే కాళికా అమ్మవారి స్తోత్రాలు చదవడం కానీ చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. మీకు గ్రహణము పంచమ స్థానంలో జరుగుతుంది. చూడండి, మనకి అంటుంటారు గ్రహణ సమయంలో గర్భవతులు జాగ్రత్తగా ఉండాలి అని అంటుంటారు. ఎవరు ఉండాలి? పంచమ స్థానంలో గ్రహణం ఏర్పడేవారు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి, అందరూ కాదు. మీరు రీసెర్చ్ కూడా చేసినట్లయితే గతంలో ఎవరికైనా ఈ గ్రహణం మొర్రి అంటూ ఉంటారు. అలాంటివి ఎవరికి ఏర్పడ్డాయి అంటే పలానా లగ్నంలో జన్మించి పలానా లగ్నం నుంచి పంచమ స్థానంలో గ్రహణం ఏర్పడిన వాళ్ళకి మాత్రమే ఎఫెక్ట్ ఇచ్చింది, కానీ వేరే వాళ్ళకి ఎఫెక్ట్ ఇవ్వలేదు అది. కాబట్టి వీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. మరి వేరే వాళ్ళు జాగ్రత్తగా ఉండకూడదు అంటే జాగ్రత్తగానే ఉండాలి, ముఖ్యంగా చెప్పాలంటే ఇది గర్భవతులు. కాబట్టి పంచమ స్థానంలో, అది కూడా మీ దశమాధిపతి పంచమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ గ్రహణం సంబంధించిన విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే ఐయుఐలు ఐవీఎఫ్లు చేయించుకుంటూ ఉంటారు. సంతానం కోసం ఏదైనా లోపం ఉన్నప్పుడు ఈ సాంకేతికమైనటువంటి ప్రక్రియలు వాడి చేస్తూ ఉంటారు. అటువంటి వారు ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాలి. స్నేహితుల మూలంగా అనవసరంగా ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. లేదా స్నేహితులు కలుస్తారు, పద అక్కడికి వెళ్ళిపోదాం, ఎంజాయ్ చేద్దామని. కానీ అదే దేని మీద పడుతుంది ఎఫెక్ట్? ఈ గ్రహణం వల్ల ఉద్యోగం మీద పడుతుంది. కాబట్టి దశమాధిపతి గ్రహణ సమయంలో సూర్యుడు కదండి గ్రహణానికి పట్టేది, గ్రహణానికి సూర్యుడు పడుతున్నాడు కదా. కాబట్టి ఏంటి, ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉండాలి. మరియు ఫైనాన్షియల్గా అయితే చాలా బాగుంటుంది, దానికి ఏమి ఇబ్బంది లేదు. పంచమ స్థానాన్ని మనం ఫ్రెండ్స్, ప్రేమ వ్యవహారాలు, సంతాన సంబంధించిన విషయాలు, షేర్ మార్కెట్ విషయాలు కూడా తీసుకుంటాం. కాబట్టి ఈ విషయాల్లో ఈ గ్రహణం పట్టినప్పటి నుంచి 8వ తేదీ నుంచి 41 రోజులు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు మీకు సహజంగానే అర్ధాష్టమ శని కూడా ఒకటి నడుస్తుంది వృశ్చికం వారికి. అర్ధాష్టమ శని యొక్క ప్రభావం తగ్గాలి అంటే కాస్త మీరు గోవులకు ప్రత్యేకంగా క్యారెట్స్, బెల్లము తినిపించండి. ముఖ్యంగా మీరు ఏదైనా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించినవి చేసేటప్పుడు కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది, దాని గురించి టెన్షన్ పెట్టుకోకండి. మరియు ఓవర్ హీట్ కానీ బాగా కోల్డ్ ఉండేటువంటి వారు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శని కుజుల యొక్క ప్రభావం 4వ స్థానంలో ఉంది కాబట్టి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ సష్టమంలో గురువు ఉన్నందుకు హోమ్ లోన్స్ లాంటివి లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ముఖ్యంగా 7వ తేదీ ఏదైనా ప్రాపర్టీ డీల్స్, ముఖ్యంగా 6, 7 తేదీలు, బట్ 7వ తేదీని చెప్పుకుంటున్నాం మనం ఇక్కడ. ఈ 2 రోజులు మాత్రం కొంచెం ప్రాపర్టీ డీల్స్ విషయంలో కొంచెం మదర్ యొక్క ఆరోగ్య విషయంలోని పట్టుదలగా జాగ్రత్తగా ఉండాలి మీరు. మరియు ఇక్కడ వివాహ సంబంధించిన విషయాలు, వివాహ నిర్ణయాలు మాత్రం శుక్రుడు మీకు రాహుతో గ్రహణ సంబంధించిన దాంట్లో ఉన్నాడు కాబట్టి వివాహ నిర్ణయాలు తీసుకునేటప్పుడు, అందులో ముఖ్యంగా బయట దేశాల్లో ఉండేటువంటి సంబంధాలు కుదిరే కాంబినేషన్లో ఇప్పుడు ప్రస్తుతం మీ సప్తమాధిపతి ఉన్నాడు కాబట్టి అటువంటివే కుదురుతాయి. ఎంత వద్దనుకున్నా విదేశీ సంబంధాలే వస్తూ ఉంటాయి. కాకపోతే ఈ 41 రోజుల వరకు మాత్రం 8వ తేదీ నుంచి 41 రోజులు మాత్రం వివాహ నిర్ణయాలకు సంబంధించిన విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చూసుకున్నట్లయితే దుర్గా ఆరాధన చేయండి. ముఖ్యంగా సూర్య భగవాను చూస్తూ దుర్గా అష్టోత్తరము లేదా లలితా సహస్రనామాలు, ఓం శ్రీమాత్రే నమః అనే నామస్మరణ. మరియు బుధుడు కాస్త కంబస్టై నీచభంగ రాజయోగం జరుగుతుంది కాబట్టి ప్రత్యేకంగా మీరు విష్ణు సహస్రనామాలు కూడా చేసుకోవచ్చు. సూర్య భగవాను చూస్తూ అన్ని విధాలా బాగుంటుంది. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారు కనుక చూసుకున్నట్లయితే మీకు మీ యొక్క లగ్నము నుంచి 4వ స్థానంలో ఈ యొక్క గ్రహణం పడుతుంది.
మరి చతుర్థ స్థానంలో పడితే దీని యొక్క ఎఫెక్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు ఇది దేని మీద పడుతుంది అంటే శీల స్థానము అంటారు. అంటే మీరు ఎటువంటి తప్పిదము చేయకపోయినా అటువంటి వాటి జోలికి వెళ్ళినందుకు మీకు ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి ఒకటి. రెండవది ఉద్యోగ సంబంధించిన విషయంలోని లాంగ్ జర్నీ చేసేటువంటి విషయాల్లోని తల్లిగారి ఆరోగ్య సంబంధించిన విషయంలోని ఇది ఈ గ్రహం యొక్క ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఒక్కొక్కసారి వాస్తుదోషం ఉందో లేదో సరిగ్గా చూసుకోకుండా 4వ స్థానం కదండి, కాబట్టి ఆస్తులు ఈ స్థానం కాబట్టి ప్రాపర్టీ పేపర్ సరిగ్గా ఉన్నా లేవో చూసుకోకుండా ఇలాంటివి సడన్గా ఏదో ప్రాపర్టీ కొనుక్కుంటారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో ధనస్సు వారు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరి మిగతా అంశాలు ఎలా ఉన్నాయని చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్గా గతంతో పోల్చుకుంటే కొంత ఇంప్రూవ్మెంట్స్ అయితే పెరుగుతాయి. శుక్రుడు మారాడు, 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ వల్ల కూడా కొంతవరకు మీకు ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కాస్త ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల పట్ల మాత్రం కాస్త జాగ్రత్త వహించండి. మరియు ధనస్సు వారికి సహజంగానే ఈ వివాహ సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలని చెప్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు 7వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కంబస్ట్ అయి వక్రించినందుకు ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక డిఫరెంట్గా జరుగుతూ ఉంటుంది విషయం అంతా కూడా. ఎంతో ప్రయత్నం చేస్తున్నటువంటి సంబంధం ఏమో కుదరదు, మనం అస్సలు ప్రయత్నం చేయము, ఇది మనకెక్కడ వీళ్ళు ఎక్కడ ఒప్పుకుంటారు అనుకునేటువంటి వాళ్ళు రావడం జరుగుతుంటుంది. రివర్స్గా జరుగుతూ ఉంటుంది ఇట్లాంటి సమయంలో. అలాగే కాస్త ఇన్సూరెన్సెస్ మూలంగా కొంత కవరేజెస్ రావడం, అంటే ఇన్సూరెన్స్ ద్వారా కొంత ఫేవరబుల్గా ఉండడం కానివ్వండి. మరియు కొంచెం తండ్రి గారి ఆరోగ్య విషయంలో బికాజ్ ఆఫ్ భాగ్యాధిపతి అయినటువంటి రవి గ్రహణ సంబంధించిన దాంట్లో ఉంటున్నాడు కాబట్టి తండ్రి గారి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మరియు అదేవిధంగా ఇక్కడ చేసేటువంటి పనుల్లో లాభదాయకంగాను, అందులో ముఖ్యంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారికి మరింత బాగుండడం జరుగుతుంది. కాకపోతే 3వ స్థానంలో శని కుజులు ఉన్నారు కాబట్టి మీరు ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు లేదా మధ్య వ్యక్తుల యొక్క మాట విని నిర్ణయాలు తీసుకునేటువంటి విషయాల్లోని చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీరు నరసింహస్వామి యొక్క ఆరాధన మరియు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మకర లగ్నము, మకర రాశి, మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మకరం వారికి మీ యొక్క రాస్యాధిపతి 2వ స్థానంలో ఉన్నాడు, మీకు గ్రహణం 3వ స్థానంలో జరుగుతుంది. 3వ స్థానం అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది షార్ట్ జర్నీస్, ప్రధానంగా షార్ట్ జర్నీస్ ఒకటి వస్తుంది. ఏదైనా పెళ్లి సంబంధం లేదా ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి విషయాలు, కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు, సిబ్లింగ్స్, ఇటువంటి సూచనలు ఇక్కడ మకరం వారికి చూపిస్తుంది. అంటే ఏమిటి, సిబ్లింగ్స్తో మీరు ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు కానీ, ఏదైనా రాతకోతల అగ్రిమెంట్స్ రాసుకునేటువంటి విషయాల్లో కానీ కంప్లీట్గా అగ్రిమెంట్ ఎలా ఉంది అని తెలుసుకొని మీరు అడుగు ముందుకు వేయండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ షష్టమాధిపతి మరియు భాగ్యాధిపతి అవుతున్నాడు కాబట్టి కొద్దిగా అప్పులు ఎవరికైనా ఇచ్చేటువంటి విషయంలో బుధుడు సహజంగానే అప్పులు కారకుడు కాబట్టి ఈ అప్పులు ఇవ్వడం, అప్పులు తీసుకోవడం వల్ల కొంత స్ట్రెస్ ఇస్తూ ఉంటాడు. ఆ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉండాలి. సహజంగానే కాస్త ఏలిన నాటి శని యొక్క ప్రభావం మీకుంది, అది 1 సంవత్సరం వరకు ఉంటుంది. అయితే ద్వితీయ స్థానంలో శని కుజులు ఉన్నారు కాబట్టి తెలియకుండానే కొంచెం గట్టిగా మాట్లాడడం వల్ల ఇబ్బందులు వస్తుంటాయి. ఎందుకంటే అగ్రెసివ్ ప్లానెట్ వచ్చి కూర్చున్నాడు మనకి మీకు 2వ స్థానంలో. కాబట్టి కొన్ని విషయాల్లో కోపం వచ్చేసి కొంచెం అగ్రెసివ్గా మాట్లాడడం వల్ల ఇబ్బంది పడతారు మీరు. అటువంటి వాటి వల్ల ఎప్పటి నుంచో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఇబ్బంది పడతాయి. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు టైం కంటే కొంచెం లేట్గా ఇస్తారనేది మీరు అర్థం చేసుకుంటే, మనం చూడండి ఒక్కోసారి ఏదైనా ప్రాపర్టీ కొనుక్కుంటాం, కన్స్ట్రక్షన్లో ఉంటుంది, వాళ్ళు చెప్తారు ఒక 1 ఇయర్లో ఇస్తాం, 2 ఇయర్స్లో ఇస్తాం. కాకపోతే అది మీరు తీసుకునేటప్పుడు ఒక నిర్ణయం తీసుకోండి. ఏంటంటే మీకు చతుర్థాధిపతి శనితో కలిసినప్పుడు ప్రాపర్టీ తీసుకుంటున్నారంటే ఏమిటి, దాని అర్థం ఏమిటి, కొంచెం లాంగ్ ప్రాసెస్ పడుతుంది మీకు ఆ ప్రాపర్టీ చేతికి రావడానికి అనే విషయాన్ని అర్థం చేసుకోండి. అలాగే ప్రత్యేకంగా 7వ తేదీ వివాహ సంబంధించిన విషయాలు, ముఖ్యంగా తల్లి తరపు వారు, తల్లి సమానులైనటువంటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ దశమాధిపతి కూడా కాస్త ఈ గ్రహణ సంబంధించిన దాంట్లో ఉంటున్నాడు కాబట్టి
కాస్త స్త్రీల ద్వారా, స్త్రీల గురించి, స్త్రీ మూలకంగా కూడా కొంతవరకు మీరు చేసే ఉద్యోగంలో కొంత స్ట్రెస్ అనేటువంటిది ఏర్పడుతుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ లగ్నం వారికి ద్వితీయాధిపతి, తృతీయాధిపతి ఈ కాంబినేషన్ అంటే 2వ స్థానంలో ఉండే శని కుజుడు కానివ్వండి, 3వ స్థానంలో మనకి దాదాపుగా ఇక్కడ 9వ తేదీ 9వ తేదీ అది 4 గ్రహాలు దాదాపుగా అక్కడ సంచారం జరుగుతూ ఉంటుంది. 9వ తేదీ 5 గ్రహాలు, 4 కూడా కాదు, చంద్రుడితో కలిపితే 5 గ్రహాలు. కాబట్టి ఏమిటంటే కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అంటే కొత్త వాళ్ళ పరిచయాలు మీరు చూస్తారు ఈ మధ్యలో. అదేవిధంగా ఉద్యోగ సంబంధించిన విషయంలో కొద్దిగా స్ట్రెస్ ఉంది, కానీ కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. లాట్ ఆఫ్ ఆఫర్స్ కూడా వస్తాయి. బికాజ్ ఆఫ్ 10th లార్డ్ అధిక గ్రహాలతో ఉంటున్నాడు కాబట్టి. కాకపోతే అమావాస్య యోగంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు కొంచెం స్ట్రెస్ అది ఉంటూ ఉంటుంది ఉద్యోగ సంబంధించిన విషయంలో. ఇక మీరు చేయవలసిన దేవతారాధన లలితా సహస్రనామాలు చేసుకోండి. ముఖ్యంగా గ్రహణం రోజు ఎక్కువ లలితా సహస్రనామాలు చేయండి. మరింత ఇంప్రూవ్మెంట్స్ మీరు ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన విషయంలో చూస్తారు. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి మీకు ధనస్థానంలో గ్రహణం జరుగుతుంది. ధనస్థానంలో జరగడం అనేటువంటిది కొంత ధన సంబంధించిన, కుటుంబ సంబంధించిన విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ దీంతోపాటు మీకు ఈ గ్రహణము ఏదైతే ఉందో సప్తమాధిపతికి జరుగుతుంది, అంటే రవికి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, వివాహ సంబంధించిన విషయంలో మెడికల్ రంగాల్లో ఉన్నటువంటి వారితోని, లేదా ఏదైనా ఒక ఆరోగ్యానికి సంబంధించిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇటువంటి వారితో సంబంధ బాంధవ్యాలు కుదుర్చుకునేటప్పుడు, అంటే ఏదైనా ఒక బిజినెస్లో పార్ట్నర్ అవ్వచ్చు, లేనట్లయితే వివాహ సంబంధించిన విషయంలో వివాహ సంబంధం కుదుర్చుకోవడం కావచ్చు. ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా వాళ్ళ యొక్క స్థితి ఏమిటి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి, సహజంగా మంచి వాళ్ళ, అంటే ఫైనాన్షియల్ గురించి మాట్లాడట్లేదు, మంచితనం అనేటువంటిది ఒకటి ఉంటుంది. అది ఎంతవరకు వాళ్ళలో ఉంది అనేటువంటిది కాస్త చూసుకొని సంబంధ బాంధవ్యాలు కుదుర్చుకోవాలి మీరు వివాహ సంబంధం విషయంలో ముఖ్యంగా. అలాగే ఇక్కడ 9వ స్థానాన్ని గురువు చూస్తున్నాడు కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా ఫలిస్తాయి. కాకపోతే ఈ పంచమాధిపతి కంబస్టై వక్రించున్నాడు, నీచభంగ రాజ్యం కూడా పొందాడు. కాబట్టి ఎవరికైనా గతంలో సంతానం కోసం చేసే ప్రయత్నంలో మిస్క్యారేజ్ లాంటివి అయిన వారు ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఏమిటంటే ఏమిస్తుందంటే మీకు సంతాన సంబంధించినటువంటి యోగాన్ని కలిగింపజేస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా కొంచెం చేసేటువంటి ఉద్యోగంలో కొంత స్ట్రెస్సు సహజంగానే కుంభం వారికి ఈ రాశిలో శనితో పాటు కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి సహజంగానే శని కర్మకారకుడు అంటూ ఉంటారు, ఉద్యోగ కారకుడు అంటూ ఉంటారు. కాబట్టి ఈ శనితో కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది, మీకు ఉండదని కాదు. అయితే ఇక్కడ ఈ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. కాస్త బాడీ పెయిన్స్, కొంచెం తల్లిగారికి కొంచెం హెల్త్ పరంగా కొంత స్ట్రెస్ ఉండడము, బికాజ్ ఆఫ్ ఈ కాంబినేషన్లో ప్రత్యేకంగా రాశిలో శని కుజుడు ఉన్నారు కాబట్టి 3వ అధిపతి అవుతాడు ప్రత్యేకంగా. ఈ 3వ అధిపతి అవడం వల్ల ఏంటంటే కొంచెం అన్నదమ్ముల మీద తెలియని ఒక అసహనం వ్యక్తం చేయడం, వారు మీ మీద కొంచెం ప్రెజర్ పెట్టడం, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే మీరు కాలభైరవ అష్టకం కానీ, కాళికాదేవి యొక్క అమ్మవారి ఆరాధన చేయడం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం కానీ ఇవి కనుక చేస్తున్నట్లయితే బాగుంటుంది. కాకపోతే మీకు ధనస్థానంలో ఈ యొక్క గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ముఖ్యంగా లలితా సహస్రనామాల్లో ఒక 3 నామాలు ఉంటాయి, ఇవి చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. అవేమిటి అంటే, 1 ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః. 2వది ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చదాయై నమః. 3వది ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధినియే నమః. ఇవి చేసుకోండి, అన్ని విధాల బాగుంటుంది. మీనలగ్నము, మీనరాశి, గ్రహణం మీ రాశిలోనే పడుతుంది కాబట్టి మీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ గ్రహణం అనేటువంటిది ఎలాంటిదంటే సహజంగానే మీకు కొంత ఈ మీనలగ్నంలోని మీనరాశిలో పుట్టారంటేనే అన్వేషణ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంటే నేను ఎందుకు జన్మించాను, నా యొక్క అన్వేషణ ఏమిటి, నా లైఫ్ ఏమిటి అనేటువంటిది ఉంటుంది. అలాంటిది మీకు ఈ గ్రహణం పడుతున్నప్పుడు ఏమవుతుందంటే సహజంగానే రాహు ఉన్నందుకు భ్రమ కలిగిస్తూ ఉంటాడు. అంటే ఏదో జరిగిపోబోతుందేమో, నేను జాగ్రత్తగా ఉండాలి కదా, ఇట్లాంటివి కలిగిస్తూ ఉంటాడు.
కాబట్టి ముఖ్యంగా రాశిలో జరుగుతున్నందుకు పంచమాధిపతి కూడా అక్కడ ఉంటాడు కాబట్టి మీరు తీసుకునే ముఖ్యమైనటువంటి నిర్ణయాలు మరియు సంతాన సంబంధించిన విషయాలు అసలు ఓవర్ హీట్ ఉన్నటువంటి వారు, అంటే బాడీ కొంతమంది బాగా వేడి ఉంటుంది లేదా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అటువంటి వారు ముఖ్యంగా జాగ్రత్త వహించాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతో పాటు ఇక్కడ మీరు ఈ కుటుంబ స్థానం రాశిలోనే జరుగుతుంది కాబట్టి నేను ఆఖరిలో చెప్తాను ఎటువంటి దానాలు ఇచ్చుకోవాలి ఏమిటి. ముఖ్యంగా అమెరికా కంట్రీస్లో ఉండేటువంటి వారు, ఇక్కడ వారికి పెద్దగా ఉండదు, దాని ఎఫెక్ట్ అయినా కూడా దానం ఇస్తే మంచిది. ఎప్పుడు కూడా దానం అనేటువంటిది చాలా మంచిది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇక్కడ ఈ రాజకీయ నాయకులకు కూడా దీని ప్రభావం ఉంటుంది మీన రాశి వారికి. బికాజ్ ఆఫ్ రాజకీయానికి కారకుడైనటువంటి రవి మరియు రాహువు, అదేవిధంగా పంచమాధిపతి చంద్రుడు కూడా ఉంటున్నాడు. కాబట్టి ముఖ్యంగా నిర్ణయాలు అనేటువంటిది 8, 9 తేదీలు తొందరపడే నిర్ణయాలు తీసుకోకండి. అందులో ముఖ్యంగా పురుషులు స్త్రీలతో కొంత ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయం పట్ల కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ శుక్రుడు కూడా రాశిలో ఉంటున్నాడు, ఇది పంచగ్రహ కూటం కూడా ఏర్పడుతుంది ఆ సమయంలో, కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాస్త వివాహ సంబంధించినటువంటి విషయంలో లగ్న సప్తమాలలో ఇప్పుడు మీకు గ్రహణం జరిగింది, గతంలో చంద్రగ్రహణం జరిగింది, 8వ తేదీ సూర్యగ్రహణం వస్తుంది. కాబట్టి విదేశాల్లో ఉండేటువంటి వారు ప్రధానంగా ఈ 41 రోజులు వివాహ సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుకునే విషయం కానివ్వండి, ఇటువంటి అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే సహజంగానే మీనలగ్నంలో ఎవరైనా జన్మించారంటే తండ్రితో కర్మ ఒకటి ఉంటుంది బాగా కనెక్ట్ అయ్యి. అంటే ఏమిటి, తండ్రికి చేయవలసింది వీళ్ళు బాకీ ఉండడం కానీ, తండ్రి బాగా బాకీ ఉండడం కానీ, వీళ్ళకి ఇలాంటివి ఉంటాయి పర్టికులర్గా. కాబట్టి ఈ రాశిలో రవి జరుగుతున్నప్పుడు ఏంటంటే ఈ 40 రోజులు దాని యొక్క ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా చాలా బాగుంటుంది. కాకపోతే మీనం వారికి ఏలినాడు శని ఒకటి నడుస్తుంది కాబట్టి అది 12వ స్థానంలో జరుగుతుంది. కాబట్టి 12వ స్థానంలో ఉండేటువంటి శనితో పాటు కుజుడు కూడా ఉన్నాడు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల్లోని, విదేశాలకు వెళ్ళేటువంటి అంశాలలోని కాస్త జాగ్రత్త వహించండి. మరియు మీరు దుర్గానామాన్ని, ఆ యొక్క పంచాక్షరి అనేటువంటి నమశివాయ అనేటువంటి మంత్రాన్ని సూర్యభగవాను చూస్తూ చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. అయితే గ్రహణం అనేటువంటిది అసలు ఏ సమయంలో ఉంది, మన భారతదేశంలో ఎందుకు లేదనుకుంటున్నాము చూసుకున్నట్లయితే రాత్రి 10:08 నుంచి అర్ధరాత్రి 1:25 మధ్యలో మన ఇండియా కాలమానపరంగా ఉంటుంది. మరి రాత్రిపూట గ్రహణం ఉన్నప్పుడు సూర్యుడు ఉండడు కదా, అమెరికన్ కంట్రీస్లో ఉంటారు, వెస్ట్రన్ కంట్రీస్లో. కాబట్టి అక్కడ గ్రహణం కనబడుతుంది. కాబట్టి ఎక్కడైతే గ్రహణం కనబడుతుందో అక్కడ మాత్రమే దాని ప్రభావం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే చాలామందికి ఏంటంటే మా నక్షత్రాల్లో జరుగుతుంది కదండి, మాకు ఎఫెక్ట్ ఉంటుంది కదా అని అడుగుతూ ఉంటారు. అది కొంత ఉంటుంది, చాలా స్వల్పం, దాని గురించి ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే ఒకవేళ సరే మేము యుఎస్ కంట్రీస్లో ఉన్నామండి, అప్పుడు ఏమిటి పరిస్థితి, దానికి కూడా నేను మీకు చెప్తాను. అయితే ఉత్తరాభాద్ర నక్షత్రంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి కాస్త శని నక్షత్రాల వాళ్ళు, అంటే ఉత్తరాభాద్ర, పుష్యమి, అనురాధ నక్షత్రాల వారు మీరు గనక దానం ఇచ్చుకుంటే సరిపోతుంది. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రహణము అనగానే భయపడేటువంటి విషయం కాదు, ఇది బాగా అర్థం చేసుకోండి. మనకి మహర్షులు గ్రహణం పట్టింది అనగానే మీరు భయపడండి, మీరు ఫలానా బాధపడండి అని చెప్పలేదు ఎక్కడా కూడా. గ్రహణ సమయం చాలా గొప్ప సమయం, మీ యొక్క పూర్వజన్మ కర్మలు దగ్ధం చేసుకోవడానికి ఆ సమయంలో మీరు ఏదైనా గురువుల నుంచి పొందినటువంటి మంత్రాన్ని చాంటింగ్ చేయడం కానీ, లేనట్లయితే మీరు చూడండి ఒక్కోసారి గురువుల నుంచి పొందిన మంత్రము లేనట్లయితే ఏదైనా మీకు నామాలు ఉంటాయి, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం శ్రీమాత్రే నమః, ఇలాంటివి. లేదా లలిత సహస్రనామాల్లో మనం చాలా నామాలు చెప్పాం. ఏంటి, ఉద్యోగం రావాలి, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః, లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి నమః. లేదా వ్యాధి ఉంటుంది కొంతమందికి, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని. అలా ఏంటంటే మీకు ఉన్నటువంటి సమస్యని బట్టి లలితా సహస్రనామాల్లో ఒక నామం తీసుకొని చేయడం వల్ల ఏమిటి, ఆ గ్రహణ సమయంలో శక్తి ఎటువంటిదంటే మీరు ఒక్కసారి చేస్తే 1000 సార్లు చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి 1000 సార్లు చేసిన ఫలితం కాబట్టి దాదాపుగా 4 గంటల చిల్లర ఉంటుంది. కాబట్టి గ్రహణము
ఈ చేసిన చాంటింగ్ వల్ల మీ పూర్వజన్మ కర్మ దగ్ధమై మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కాబట్టి మహర్షులు గ్రహణ సమయాన్ని జపానికి వాడుకోండి అని చెప్పారు. మరి గ్రహణ సమయంలో గర్భవతులు కొంచెం రెస్ట్ తీసుకోవాలంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటే అది కరెక్టే. ఏమీ లేదండి, ఏదో పెద్ద ఇబ్బంది ఏం లేదు, మనం కాసేపు రెస్ట్ తీసుకుంటాంగా. అలా గర్భం దాల్చినటువంటి వారు యూఎస్ కంట్రీస్లో, అమెరికన్ కంట్రీస్లో ఉండేటువంటి స్త్రీలు చక్కగా ఆ సమయంలో అటు ఇటు తిరగకుండా బయటికి వెళ్ళి గ్రహణం సంబంధించినవి చూడకుండా కాస్త ఇంట్లో సైలెంట్గా ఉంటే సరిపోతుంది. మరి కామన్ పీపుల్ గ్రహణాన్ని చూడొచ్చా? ఖచ్చితంగా ఆ ఫిలిం లాంటిది పెట్టుకుంటారు, లేకపోతే నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటారు, కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి, అవి వాడుతూ చూడాలి కానీ డైరెక్ట్గా చూడకూడదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే దానం ఏమి ఇవ్వాలి. ఇక్కడ మీనరాశిలో గ్రహణం ఉత్తరాభాద్ర నక్షత్రంలో పడుతుంది కాబట్టి మీనరాశి ఉత్తరాభాద్ర నక్షత్రం వారు, అది కూడా యుఎస్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఇవ్వాలి. ఇక్కడ ఉన్న వాళ్ళకి అవసరం లేదు, ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, తప్పేం లేదు. ఎందుకంటే దానం ఇవ్వడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది కాబట్టి. ఏమి ఇవ్వాలి? నువ్వులు, మినుములు, ఉలవలు, గోధుమలు, బియ్యం, ఈ 5 పదార్థాలు దానంగా ఇవ్వండి. కేజీంబావు లాగా. అదేవిధంగా ఒక పాత్రలో నెయ్యి ఉంచి, అంటే ఒక 100 గ్రాములు, 200 గ్రాములు, హాఫ్ కిలో ఎంతో కొంత ఒక పాత్రతో నెయ్యి. అదేవిధంగా మనకి చూడండి వెండివి చిన్న ఉంటాయి, చాలా పల్చగా ఉంటాయి, సూర్య ప్రతిమ, చంద్ర ప్రతిమ, నాగ ప్రతిమ ఇస్తారు, ఇవి ఇవ్వండి. దీంతోపాటు ప్రత్యేకంగా ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు వీలైతే ఏంటి వీలు చూసుకోండి. ఎందుకంటే వీలైతే అనే పదం ఎందుకు వాడానంటే మనకి విదేశాలలో అంత ఈజీగా నవగ్రహాల దగ్గర దీపం పెట్టనివ్వరు. ఒకవేళ పెట్టే ఆస్కారం కనుకున్నట్లయితే నవగ్రహాల్లో రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, వీలైతే శని భగవానుడి దగ్గర కూడా. మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క గ్రహణం యొక్క దోషము నేను మీకు ఇందాక ఒక్కొక్క నక్షత్రము ఒక్కొక్క రాశి వారికి చెప్పాను. అది కేవలం ఆ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మాత్రమే సూచన, కానీ ఏదో అయిపోతుంది అమ్మో గ్రహణం అని భయపడాల్సిన పని లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక గ్రహణం వస్తుంది అంటే ఓకే దీని మూలంగా ఇది. ఇక్కడ దానం ఇచ్చుకునే స్తోమత లేదు అంటే ఎవరు దొరకట్లేదు, దానం ఇవ్వడానికి ఎవరు దొరకట్లేదు, అలాంటప్పుడు చక్కగా ఏం లేదు, అమ్మ రక్షించినట్టుగా ఈ ప్రపంచంలో ఏ ప్రాణిని ఇది రక్షించదు కాబట్టి శ్రీమాత్రే నమః చేసుకోండి. ఏమీ టెన్షన్ పడకుండా చక్కగా అమ్మవారు మిమ్మల్ని కాపాడుతుంది. శ్రీమాత్రే నమః.